హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బఠానీ చాట్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేద్దాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ 1 కప్ పచ్చి బఠానీ తీసుకుని వాష్ చేసి వాటర్ వేసి 6 అవర్స్ సోప్ చేయాలి. 6 అవర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ 3 స్మాల్ పొటాటోస్ తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఆల్రెడీ సోప్ చేసిన బఠానీని, పొటాటోస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. బఠానీ అండ్ పొటాటో ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి క్యాప్ పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. బఠానీ కుక్ అవుతున్న టైంలో మనం స్పెషల్ పాని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 3 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం, కొంచెం బెల్లం, పుదీనా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకుంటే అదే ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్లో మనం 2 or 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ వాటర్లో మనం కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కావాలి అంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఈ వాటర్లో. అంతే, మన టేస్టీ పానీ రెడీ. ఇప్పుడు కుక్కర్ విజిల్ కంప్లీట్ అయ్యాక ప్రెషర్ పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి బఠానీ, పొటాటోని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బఠానీ మెత్తగా అవుతుంది. మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసి బాగా కుక్ చేయాలి. నెక్స్ట్ చాప్డ్ టమాటోస్ యాడ్ చేసి ఒక 2 minutes కుక్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బఠానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్లో స్టార్ గరం మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది దానికి. లాస్ట్లో సర్వింగ్ కోసం పల్లీల్ని, కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్ పూరీల్ని యూజ్ చేస్తున్నా. ఆయిల్లో ఫ్రై చేస్తే క్రిస్పీగా రెడీ అయిపోతాయి పానీపూరి. ఇట్స్ సర్వింగ్ టైం. ఇప్పుడు పూరీలో బఠానీ మిక్చర్ని ఫిల్ చేసి మనం స్పెషల్ పానీ యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసుకుని పానీపూరిని ఎంజాయ్ చేయడమే. అంతే ఫ్రెండ్స్, మన బఠానీ చాట్ అండ్ పానీపూరి రెడీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.